మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునిమంద రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో గడ్డం వెంకటస్వామి విగ్రహానికి నియోజకవర్గ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. గడ్డం వెంకటస్వామి దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని జక్కుల శ్వేత, మునిమంద రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలు గుర్తించి వారి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కాక నడిచిన దారిలోకి నడవాలని సూచించారు. జయంతిని మన బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఏఎంసీలో కాకా గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారాలు. ఏంటంటే కాకా గారు చేసినటువంటి సేవలకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆయన చేసినటువంటి సేవలకు గాను అధికారికంగా ఆయన యొక్క జయంతిని, అదేవిధంగా వర్ధంతిని అధికారికంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి గాను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. అయితే కాకా వెంకటస్వామి గారి 95వ జయంతిని మన బెల్లంపల్లి పట్టణంలో కాకా 95వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియా వద్ద కాకా విగ్రహానికి బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ గారి అధికారికంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు కౌన్సిల్ సభ్యుల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి గాను మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. కాకా 95వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు